ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది సచివాలయాల్లో ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈ విషయం గత వీడియోలో అయితే చెప్పడం జరిగింది. కానీ చాలామంది ఉద్దేశ్యం ఏంటంటే, ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకి దిక్కు లేదు. మళ్ళీ కొత్తగా ఈ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి వెరిఫికేషన్ ఏంటి అని. ఒకవేళ మీకు ప్రభుత్వం మీద కోపం ఉంటే వేరే విధంగా చూపించాలేమో గానీ ఇలా కాదు. మీరు ప్రభుత్వం మీద ఏదో కోపం చూపించి మీరు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేయించుకోకపోతే నష్టపోయేది మీరే. రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది మీకే రాదు. కాబట్టి మీకు బకాయిల విషయం పక్కన పెట్టి ఇది 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాబట్టి మీకు ఈ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ రావాలి అంటే మీరు తప్పకుండా గత వీడియోలో ఏవైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెప్పానో ఆ వివరాలతో మీరు మీ యొక్క సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌ని కాంటాక్ట్ అయ్యి తప్పకుండా 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అలా చేయించుకుంటేనే మీకు 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదు అని ఆప్షన్ కూడా అక్కడ సెలెక్ట్ చేయడానికి ఉంది. ఒకవేళ అలా సెలెక్ట్ చేస్తే మీకే అమౌంట్ రాదు. సో, మీరు తప్పకుండా మీ యొక్క కాలేజీలో రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఏదైతే బయోమెట్రిక్ తీసుకుంటారో మీ కాలేజీలో, ఆ బయోమెట్రిక్ పూర్తయిన వెంటనే తప్పకుండా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయించుకోండి. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి కదా గత వీడియోలో. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌కి అయితే అందజేసి ఈ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయించుకోండి. ఇక మరికొంతమందొచ్చేసి ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వారందరి ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు కావాలా అని అయితే అడుగుతున్నారు. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు అందరివి కూడా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ డేటా అనేది ఈ జ్ఞానభూమి పోర్టల్‌లో ఆటోమేటిక్‌గా అయితే రావడం జరిగింది. అందులో ఏమైనా పొరపాటు తప్పులేమన్నా ఉన్నట్లయితే మార్చుకోవచ్చు కాబట్టి, ఆ వివరాలు ఏమన్నా మార్చాలి అంటే దానికి సంబంధించి ప్రూఫ్ అయితే ఉండాలి. సో, డేటా కూడా మరొకసారి వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చేసి క్రాస్ చెక్ చేయాలి కాబట్టి, అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు కూడా కావాలి. అలాగే గత వీడియోలో చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా కావాలి. ఇక మరికొంతమంది మాత్రం మా సచివాలయంలో కేవలం స్టూడెంట్ యొక్క వివరాలు మాత్రమే తీసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు అయితే అడగలేదు. మాకు వెరిఫికేషన్ అయితే పూర్తయిపోయిందని కామెంట్ కూడా చేశారు. అలా చేశారంటే అది మీ యొక్క సచివాలయ సిబ్బంది యొక్క ఇష్టం అది. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని భద్రపరుచుకోవాలి. పైన వెరిఫికేషన్‌కి ఎవరైనా వెరిఫికేషన్‌కొచ్చినా వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో, ఆ రూల్ ప్రకారం అయితే సచివాలయ సిబ్బంది జిరాక్స్‌లు అయితే తీసుకుంటారు. ఒకవేళ మీ సచివాలయంలో తీసుకోలేదు అంటే అది పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. వివరాలన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నట్లయితే డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. అలా అని మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా వెరిఫికేషన్ చేయించుకుంటారంటే కుదరదు. తప్పకుండా అందరూ కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు అయితే సబ్మిట్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో అవి కూడా సబ్మిట్ చేసి వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకోవాలి. అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా కావాలి వెరిఫికేషన్ టైమ్‌లో. అలాగే జాయింట్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కావాలా అని అయితే అడుగుతున్నారు. ఈ జాయింట్ అకౌంట్ అనేది రీయింబర్స్‌మెంట్ ట్యూషన్ ఫీజ్‌కి అయితే అవసరం లేదు గానీ, మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజ్‌కి అయితే కావాలి. అంటే వెరిఫికేషన్ టైమ్‌లో తప్పకుండా జాయింట్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళు మాత్రమే స్టూడెంట్ అకౌంట్ అనేది ఇస్తారు. రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా జాయింట్ అకౌంట్ అయితే ఇవ్వాలి. అది కూడా వాళ్ళ యొక్క మదర్‌తో మాత్రమే జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఒకవేళ మదర్ ఎక్స్‌పైర్ అయినా, లేదంటే మదర్ అదర్ కంట్రీస్‌లో ఉన్నా, అలాంటి సందర్భంలో ఫాదర్ ఎవరైతే ఉన్నారో వారితో జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. లేదా ఫాదర్ కూడా ఎక్స్‌పైర్ అయ్యి లేదా అదర్ కంట్రీస్‌లో ఉంటే గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారితో జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి, ఆ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. తప్పకుండా ఇక్కడ ఎస్సీ కాకుండా రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఎందుకంటే రీయింబర్స్‌మెంట్ ట్యూషన్ ఫీజ్ అనేది కాలేజీలో వేస్తారు. మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజ్ అంటే గత ప్రభుత్వంలో వసతి దీవెన అని అమౌంట్ అయితే వేసేవారు కదా! అలాంటి అమౌంట్ అనేది తప్పనిసరిగా జాయింట్ అకౌంట్‌లోనే కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి, జాయింట్ అకౌంట్ అనేది సబ్మిట్ చేయాలి. ఎవరు ఎస్సీ కాకుండా రిమైనింగ్ అందరూ కూడా. ఓన్లీ ఎస్సీ వాళ్ళు మాత్రం వాళ్ళ స్టూడెంట్ యొక్క ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే మరికొంతమందొచ్చేసి ఈ 5 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడనేది అడుగుతున్నారు. పర్టిక్యులర్‌గా లాస్ట్ డేట్ అనేది చెప్పలేను గానీ, నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అంతకంటే ముందు ఈ 5 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో చెప్తాను. ఆల్రెడీ ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఇక్కడితో ఈ మ్యాటర్ అయితే స్కిప్ చేసేయండి. చూసారు కదా! ఫీజు రీయింబర్స్‌మెంట్ 5 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వివరాలు చూసినట్లయితే స్టూడెంట్ ఆధార్ నంబరు, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబరు అంటే ఐడీ నంబరు, స్టూడెంట్ పేరు, అలాగే ఫాదర్ పేరు. ఈ వివరాలైతే అడిగారు బేసిక్ డీటెయిల్స్‌లో. ఇక చదువుకి సంబంధించి వివరాలు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం కాలేజీ పేరు, అలాగే మీరు కాలేజీలో ఏ కోర్సు చదువుతున్నారో, అలాగే కోర్స్ ఇయర్, ఏ ఇయర్ చదువుతున్నారు. ఈ వివరాలైతే అడిగారు చదువుకు సంబంధించి. అలాగే కన్ఫర్మేషన్ ఆఫ్ మదర్ ఆర్ గార్డియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే ఎస్సీ కాకుండా రిమైనింగ్ అందరికీ కూడా జాయింట్ అకౌంట్ అయితే ఇవ్వాలి. ఓన్లీ ఎస్సీ వాళ్ళకి మాత్రం స్టూడెంట్ అకౌంట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూసినట్లయితే మదర్ లేదా గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు, అలాగే వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ ఆధార్ నెంబరు, ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ వివరాలన్నీ కూడా అడిగారు. ఇక్కడ చూసారా జాయింట్ అకౌంట్‌కి సంబంధించి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. మదర్
తో జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఒకవేళ మదర్ లేకపోతేనే అంటే ఎక్స్పైర్ అయితే మాత్రమే ఫాదర్తో అకౌంట్ ఓపెన్ చేయాలి. ఒకవేళ ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయితే గార్డియన్తో అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి, జాయింట్ అకౌంట్ అనేది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వచ్చేసి అదర్ కంట్రీస్లో ఉంటారు కాబట్టి అలాంటి సందర్భంలో కూడా మీరు మదర్ లేకపోతే ఫాదర్, ఫాదర్ లేకపోతే గార్డియన్ ఇలా వివరాలు అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ కోసం డీటెయిల్స్ అయితే అడిగారు. స్టూడెంట్ మొబైల్ నెంబరు, మదర్ మొబైల్ నెంబరు, ఇక గ్రామ పంచాయతీ ఆర్ మున్సిపాలిటీ, అలాగే వార్డ్ నెంబరు, డోర్ నెంబరు, వీధి పేరు, అలాగే కాలనీ పేరు, పిన్ కోడ్ ఇలాంటి వివరాలు అయితే అడిగారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ కోసం అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి వివరాలు కూడా కావాలి. రైస్ కార్డ్ నెంబరు, ఆ రైస్ కార్డులో ఎంతమంది ఉన్నారో వారందరి ఆధార్ కార్డు జిరాక్స్లు. రైస్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. మ్యాక్సిమం కొంతమంది ఎలిజిబుల్ అయితే అవుతారు. సో రైస్ కార్డ్ లేకపోయినా వాళ్ళు కూడా వెరిఫికేషన్ కోసం వెళ్ళండి. ఇక తర్వాత చూసినట్లయితే 5 స్టాప్ వ్యాలిడేషన్ అని చెప్పి ఆఫీస్ యూజ్ ఓన్లీ అని అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీ ఫ్యామిలీలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారా, లేదంటే ప్రభుత్వ పెన్షనర్ ఉన్నారా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, లేదంటే మీకు 4 వీలర్ ఉందా, ఇలాంటి వివరాలు అయితే అడిగారు. దాంతోపాటుగా 25 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి కానీ, 10 ఎకరాల కంటే ఎక్కువ పల్ల భూమి కానీ, లేదా రెండు కలిపి 25 ఎకరాల కంటే ఎక్కువ ఇలాంటి ఏమన్నా ల్యాండ్ ఏమన్నా ఉందా అని అయితే అడిగారు. అంటే మీకు 25 ఎకరాల వరకు కూడా మెట్ట భూమి ఉండొచ్చు, 10 ఎకరాల పల్ల భూమి ఉండొచ్చు, రెండు కలిపి 25 ఎకరాల వరకు కూడా ఉండొచ్చు. ఆ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 5 స్టాప్ వెరిఫికేషన్లో ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక ప్రాపర్టీ కూడా అడిగారు. 1500 స్క్వేర్ ఫీట్ అని అయితే అడిగారు. ఆ లోపు అయితే ఉండాలన్నమాట. ఇక ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి జనరల్గా 72,000 అలా ఇస్తున్నారు కదా, దాన్ని బట్టి 72,000, 80,000, 90,000 అలా అయితే ఎంటర్ చేస్తారు. అలాగే ఫైనల్గా స్టూడెంట్ సైన్, అలాగే మదర్ సైన్ లేదా ఫాదర్ కానీ గార్డియన్ కానీ సైన్ చేసి వెల్ఫేర్ అసిస్టెంట్కి అయితే అందివ్వాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది ఈ 5 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడైనా అయితే అడిగారు కదా, పర్టికులర్గా లాస్ట్ డేట్ అంటూ ఏమీ చెప్పలేం. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కాలేజీలో బయోమెట్రిక్ వేసి ఈ రీఎంబర్స్మెంట్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారో, అలా కంప్లీట్ చేసుకున్న వెంటనే మీ పేరు అనేది మీరు ఎక్కడైతే సచివాలయంలో మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయానికి అయితే వెళ్తుంది. అలా వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజుకి సంబంధించి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అప్పటి వరకు కూడా టైం అయితే ఉంటుంది. అలా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా బయోమెట్రిక్ వేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ పేర్లు అనేవి గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్తాయి. అప్పటి వరకు కూడా ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. పర్టికులర్గా లాస్ట్ ఇయర్ అంటే ఏమీ చెప్పలేం. ఎందుకంటే రీసెంట్గా డిగ్రీ వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వెరిఫికేషన్ అనేది చెయ్యాలి. సో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు కూడా ఈ టైం అయితే ఉంటుంది. అలా అని మీరు అప్పటి వరకు కూడా ఆగకుండా తొందరగానే మీరు సచివాలయానికి వెళ్ళి 5 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. 5 స్టెప్ వెరిఫికేషన్కి మీ పేరు అనేది రావాలి అంటే తప్పకుండా మీరు కాలేజీలో బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ పేరు అనేది ఈ రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజుకి సంబంధించి వెరిఫికేషన్ కోసం అయితే రావడం జరుగుతుంది.